వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. రొమాంటిక్ హీరో కథలోకి వెళ్ళిపోదామా? ఆలోచిస్తూ ఉన్న వెన్నెలకు మామయ్య కూడా ఆపలేకపోతే అప్పుడు ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ మౌనంగా తల కిందకు దించుకొని బాధపడుతూ ఉంది. తన మనసుకు బాగా కావాల్సిన వ్యక్తిని తలుచుకొని, నువ్వెక్కడున్నావు, నువ్విప్పుడు ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధపడుతూ ఆ పెళ్లికొడుకు వైపు చూడగా, ఆ పెళ్లికొడుకు వెన్నెల వైపు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. మెల్లగా తన చెవి దగ్గరికి వచ్చి, ఏంటి, నువ్వు నల్లగా ఉంటే మాత్రం నేను నీ దగ్గరికి రాను అనుకున్నావా? నేను నిన్ను అసహించుకుని ఉండొచ్చు, కానీ నీ ఫిగరే చాలా బాగుంటుంది కాబట్టి నిన్ను అనుభవించి ఆ తర్వాత నిన్ను పిచ్చిదాన్ని చేసి ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. ఆ తరువాత అదే నువ్వు వస్తుందనుకుంటున్నావే నీ అక్క, దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని నీ కళ్ళ ముందే దాన్ని కూడా అనుభవిస్తా అని అంటూ చెవులో చెప్పాడు. వెన్నెల అసహ్యంగా తన వైపు చూస్తూ ఉండగా ఆ పెళ్లికొడుకు కూడా తన వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు, మర్చిపోయావా ఆ రోజు నేను నిన్ను జస్ట్ టచ్ చేశానని మీ అక్క నువ్వు కలిసి నన్ను కొట్టారు. ఆ రోజు మీ ఇద్దరిని చంపేద్దామనుకున్నానే, కానీ అది తప్పించుకుంది. ఇంకా ఎన్ని రోజుల్లే, ఈ రోజు నైట్ వరకే కదా, ఆ తరువాత నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వెంతో ఇష్టపడి చదువుకుంటున్న నీ చదువు నాశనం అవుతుంది అంటూ వెకిలిగా నవ్వుతూ పంతులు గారు తాళి ఇవ్వడంతో ఆ తాళిని తీసుకొని తన మెడలో కట్టబోయాడు. కానీ అప్పుడే ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో, ఈ పెళ్లి ఆపండి అంటూ పరుగున అక్కడికి వచ్చారు. ఆ గొంతు విన్న ఆ పెళ్లి కొడుకు తల్లి ఎవరది అని కోపంగా చూసింది వాళ్ళ వైపు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి కొంచెం తటపటాయించి, మీరేంటి సార్ ఇక్కడ అని కొంచెం లేని ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఆ అమ్మాయి ఇంకా మైనరే, ఇంకా మేజర్ కాలేదు, తనకింకా పెళ్లి చేయటానికి 3 నెలల టైం ఉంది, చిన్నపిల్లలకు పెళ్లి చేయటం నేరమని తెలియదా అని అంటూ ఆ పోలీస్ అతను పెళ్లి మండపం దగ్గరికి వస్తూ అడిగాడు. దానికి ఆ పెళ్లి కొడుకు తల్లి, సార్ ఇప్పటికే చాలా ఆలస్యం చేశామండి, ఎందుకంటే ఇదొంది చూడు, ఈ క్యారెక్టర్ లేనిది, చాలా బ్యాడ్ అండి దీని క్యారెక్టరు, కానీ మా చిన్నాన్న పరువు పోకూడదని, పరువు కోసం నా కొడుకు జీవితం నాశనమైనా పర్లేదని నా కొడుకుని పెళ్లి చేసుకుని బలవంతం చేసి మరీ చేయిస్తున్నా, ఎందుకంటే ఈ తప్పుడుది ఇంకా ఎంతమందితో తిరుగుతుందో అని అంటూ లేనిపోని మాటలన్నీ అల్లుతూ వెన్నెలపై చాడీలు చెబుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేదంతా చూస్తున్న ఇంకో వ్యక్తికి కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది. తరువాత మళ్ళీ దొంగేడుపులు ఏడుస్తూ, మా పరువు పోతే మేము బ్రతకలేము సార్, మా చిన్నాన్న పోతూ పోతూ దీన్ని మా చేతిలో పెట్టారు, ఇదేమో కనిపించిన మగవాడి కల్లా చెయ్యి పట్టుకుని లాగుతుంది అని అంటూ ఆడపిల్లని కూడా చూడకుండా చాలా నీచంగా మాట్లాడుతుంది వెన్నెల గురించి. దాంతో అప్పటిదాకా ఓర్చుకున్న బాధంతా కట్టలు దించుకొని వెన్నెల కళ్ళల్లో కోపంగా మారి లాగి పెట్టి చంపపై కొడుతుంది వెన్నెల వాళ్ళ అత్తయ్యను అక్కడ వెన్నెల కొట్టడంతో అందరూ షాకింగ్ గా చూస్తూ, ఏంటి, ఎప్పుడు అణిగిమణిగి ఉండే వెన్నెలేనా ఇలా కొట్టింది అని అనుకుంటూ అందరూ షాకింగ్ గా చూస్తూ, మళ్ళీ దానికి అలాగే కావాలే, పసిబిడ్డని కూడా చూడకుండా చిన్నప్పటి నుంచి పనులు చేయిస్తూనే ఉంది వెన్నెలతో, తన ఆస్తిని తింటూ తనని ఏడిపిస్తూ ఉంది ఈ రాక్షసి. వెన్నెలమ్మ ఇప్పటికైనా ధైర్యం చేసి కొట్టింది అంటే ఎంత బాధను అనుభవించి ఉంటుందో ఆ తల్లి అని అక్కడ వాళ్ళంతా బాధపడుతూ వాళ్ళ నిస్సహాయతకు వాళ్ళ మీద వాళ్ళకి కోపం వచ్చింది. అందుకే వెంటనే అందరూ కలిసి వాళ్ళ మీద, ఇక ఏదైతే అది అయ్యింది, ఆమె చెప్పేది అబద్ధం సార్ అని అక్కడ ఉండే కొంతమంది ముత్తైదువులు ఎప్పుడూ వెన్నెలను టార్చర్ చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు, ఎప్పుడూ కొట్టేది. ఇక వీడు పోతే వెదవన్నర వెదవ, అమ్మాయిలంటే పిచ్చి వీడికి, ఎప్పుడు అమ్మాయిల్ని చుట్టూ తిరగడం, వెన్నెల డబ్బు వాడుకోవటం, ఆ తల్లి కొడుకులు జల్సాలు చేసుకోవడం అని అంటూ ఆ ముత్తైదులు చెప్పేసరికి ఆ అమ్మ కొడుకులు
భయంతో తమ చేతులు పిసుక్కుంటూ భయంగా ఆ పోలీస్ అధికారి వైపు చూశారు. ఆ పోలీస్ అతను, విన్నారా, ఇంకా ఏమైనా చెప్పాలా అని అంటూ ఆ అమ్మ కొడుకుల వైపు చూసి, ఏదో బంధువులని ఆ పెద్ద ఆయన మిమ్మల్ని ఆడపిల్లలకు అండగా ఉంటారని బంధువుల్ని ఇక్కడ తెచ్చి పెడితే రాబందుల్లా పీక్కు తింటారా అని అంటూ కోపంగా లేడీ కానిస్టేబుల్ వైపు చూడగా, ఆ కానిస్టేబుల్ వచ్చి తన దగ్గర ఉన్న లాఠీతో ఆ పెళ్లి కొడుకు తల్లిని బాగా కొట్టింది. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఎందుకంటే వాళ్ళకి రిషి ఆర్డర్ ఇచ్చాడు బాగా కొట్టమని. రిషికి నైట్ నుంచి ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది. అందుకే రిషి తనని కుక్కను కొట్టినట్టు కొట్టమని చెప్పాడు. తర్వాత పెళ్లి కొడుకు, సిఏని, నువ్వు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మాకు ఈ ఊర్లో చాలా పలుకుపడి ఉంది అని ఆ పెళ్లి కొడుకు అంటూ ఉండగానే మళ్ళీ ఆయనే ఒక్కటి పీకాడు. ఏంట్రా వెధవా, పొగరుంటే నా ముందే నోరు తెరిచి మాట్లాడతావా? నీకెంత పొగరురా? అదే ఇలా నోరు చారుతావా? అమ్మాయిల పిచ్చి బాగా ఉందంట కదా, పద వదిలిస్తాను అంటూ ఆ తల్లి కొడుకులను చావగొట్టాడు. కొడుతూనే అక్కడి నుంచి కారులోకి ఎక్కించాడు ఆ పోలీస్ అతను. ఆ తరువాత వెన్నెల దగ్గరికి వచ్చి, వెన్నెల, ఇక వాళ్ళు ఇంటికి రారు. ఇక నుంచి నువ్వు ఒంటరిగానే నీ లైఫ్ ని లీడ్ చెయ్యాలి. నువ్వు ఏం చెయ్యాలనుకున్నవి చెయ్యి. వాళ్ళు నీ జీవితం నుంచి శాశ్వతంగా పంపించేస్తున్నాను నేను అని అంటూ ఆ పోలీస్ అధికారి చెప్పగా, వెన్నెల హ్యాపీగా చాలా థ్యాంక్స్ అండి అని అంటూ కృతజ్ఞతా భావం కలిగిన నిండిన కళ్ళతో చూస్తూ ఆయన వైపు చూసి నమస్కారం చెబుతుంది. ఆ పోలీస్ అధికారి, వెన్నెల చాలా అమాయకురాలివి అని అర్థమై, సరే తల్లి జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తల్లి కొడుకుల్ని తీసుకెళ్ళిపోయారు. ఆ తల్లి కొడుకులు మాత్రం, మాకిక్కడ ఎమ్మెల్యే బాగా పరిచయం, నువ్వు మమ్మల్ని వదలకపోతే ఆ ఎమ్మెల్యే వచ్చి నీ జాబ్ పీకేస్తాడు అని అంటూ బెదిరించసాగారు. అవునా? ఆ పోలీస్ అధికారి వెగతాళిగా నవ్వుతూ, మీకంత సీన్ ఉందా అని అన్నాడు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.